రాధే రాధే. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఎక్కడున్నా రాధే కానీ రాధే. ఈరోజు అక్షయ తృతీయ, చాలా విశేషమైన రోజు. ఈ రోజు ఒక దుర్గుణాన్ని మనం ఎలాగా సాధన ద్వారా దాన్ని ఓవర్కమ్ అవ్వచ్చు, దానికి శాస్త్ర ప్రమాణం ఏంటి? ఇది మనకు ఏది చేసినా శాస్త్ర ప్రమాణంగా చేయాలి. ఈ ఈ ఈ టెక్నిక్ ఇలా ఫాలో అని చెప్పినప్పుడు అది శాస్త్రం అది చెప్తోందా లేదా అన్నది, దాన్ని ఒకసారి ఆ ప్రమాణం తీసుకొని దాని నుంచి మనం ఏదైనా సాధన చేస్తే దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. మనకి స్వామీజీ చెప్తుంటారు, కొన్ని లక్షల, ఒక వేలకు వేల పుస్తకాలు ఉన్నాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు. అవి చదివినంతసేపు, ఆ పర్సనాలిటీ కోచెస్ మాటలు విన్నంతసేపు చేయాలి అని ఒక మోటివేషన్ ఉంటుంది. తర్వాత ఒక్కసారి అంతా పడిపోతుంది, అది ఎక్స్పోనెన్షియల్ డీకే అవుతుంది అది. సో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది సస్టైన్ అవ్వాలి అంటే ఈ భక్తి అన్నది ఒక కాంపనెంట్ లేకపోతే, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం గురించి మనం తపన పడకపోతే, ఇది ఆ ఆ చేసిన సాధన అంత ఫలితం ఇవ్వదు. పైకి కిందకి, పైకి కిందకి వెళ్తుంది. సో ఇప్పుడు మనకున్న కొన్ని దుర్గుణాల్లో ఈ డీప్ లస్ట్, అంటే తీవ్రమైన కోరికలు, లైక్ డిస్లైక్ అన్నది ఆ పై పైన ఉండే విషయం. అది ధూమేన విరీతేవన్నీ యథాదర్శో మలైన చ ఏదో ఉల్బవనే వావృత తదా దేనే వావృతం. ఆ, ఒక నిప్పు మీద ధూళి ఉన్నట్టుగా, అద్దం మీద మురుకున్నట్టుగా, గర్భంలో శిశుని కప్పినట్టుగా, రకరకాలుగా మనకి ఈ కొన్ని విషయాల్ని కప్పేస్తుంటుంది. మన జ్ఞానాన్ని, మన మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ కట్టేస్తుంది. ఆ కట్టేసే దాంట్లో ఈ ఈ ఈ లోభం ఒకటి అది చాలా గొప్ప శత్రువు. అది ఎలా ఓవర్కమ్ అవ్వాలన్నది ఈరోజు చూద్దాం. అది చూసే ముందు మనం ఒక్కసారి దైవానుగ్రహం, గురువు అనుగ్రహం తీసుకుని ముందుకెళ్తే మనకి ఆ నేర్చు నేర్చుకునే ఫలితం చాలా తొందరగా ఉంటుంది. యాక్చువల్గా శ్రద్ధావాన్ లేకపోతే కానీ భగవంతుడి మీద, గురువు మీద శ్రద్ధ లేకపోతే ఈ సబ్జెక్ట్స్ రావు. ఒక్కసారి ఆ గురుస్థితి చేసుకుని ముందుకెళ్దాం. ఎవరైనా చదువుతారండి? రాజేశ్వరి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आचार्यं मां विजानीयान्नावमन्येत कर्हिचित् नमत्य बुद्ध्यसूयेत सर्वदेवमयो गुरुः। राधे राधे। థ్యాంక్ యూ దీది, థ్యాంక్ యూ దీది. ఈ ఆచార్యులు లేకపోతే ఇలాంటి కొన్ని నిగూఢమైన విషయాలు పై పైన ఒక రకంగా ఉంటాయి, లోపల చాలా నిగూఢమైన శాస్త్ర జ్ఞానం ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాలంటే మనకి గురువు గారి యొక్క అనుగ్రహం లేకపోతే, గురువు గారి యొక్క టీచింగ్స్ లేకపోతే మనకు కుదరదు. మనం నిన్నటి దినం చూసాం, ఈ ఒక రాజుగారి కథ. సురథుడు అనే రాజు రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆ ఆయన సొంత మనుషులే ఆయనకు ద్రోహం చేసి ఆ శత్రురాజులతో చేతులు వెళ్ళిపోయి ఆ రాజ్యం అని లేకుండా చేస్తాడు. మొత్తం రాజ్యము, ఇల్లు, వాకిలి, కోట, ఆస్తి, సైన్యం అన్నీ వదిలేసుకుని, ఇక ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని అతను పరిగెత్తాల్సి వచ్చింది. ఎక్కడికి? మన ఆ, అడవికి పరిగెత్తాల్సి వచ్చింది. సో అక్కడ ఆ సమాధిని అతను కలిశాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇదేమిటి, నాకెందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి. ఈ దాన్ని తెలుసుకోవడం కోసమని మేధ అనే ఒక ఆ, ఋషి దగ్గరికి వెళ్తే, మేధ వచ్చేసి ఆయనకి విషయాలు చెప్పాడు. ఈ మాయ వల్ల వచ్చింది మీకు ఇదంతా, అని చెప్పాడు. సో ఈ కష్టాలు రావడానికి మనకి రీజన్ ఏంటి, వాళ్ళిద్దరికి కష్టాలు రావడానికి రీజన్ ఏంటి, దాన్ని కూడా మన శాస్త్రం యొక్క ఆధారం తీసుకున్నాం. ఏంటది? యద్రాజ సుఖలోభేన. అర్జున్ కూడా అనుకున్నాడు, ఈ రాజ్యం వస్తే నాకు సుఖం వస్తుందని, ఈ ప్రజల్ని నేను చక్కగా చూసుకుంటే నాకు సుఖం వస్తుందని.
నా రాజ్యాన్ని నేను సుభిక్షంగా ఉంచితే నాకు సుఖం వస్తుందని అనుకున్నాడు. అహోబతత్మాభావం కర్తం వ్యవస్థిత వయం యత్ రాజసుకులోబైన హంతం స్వజనముద్దితాః. ఈ రాజ్యం వస్తే సుఖం ఉంటుంది అని అన్న దృక్పథంతో ఉన్నాడు ఎవరు సురతుడు. అలాగా మనం మనం కూడా ఈ బయట వస్తువుల మీద ఆనందం ఉందని అనుకుంటే అది మనకి అవి కష్టాలే తెచ్చిపెడతాయి. మనం చేయాల్సిన పని ఏంటి? మయి సర్వాణి కర్మాణి సన్యసాధ్యాత్మ చేతస నిరాశి నిర్మమభూత యుద్ధస్థ వికటజన. ఏది మన మమకారం లేకుండా నిర్మమం మమకారం లేకుండా, ఆశ లేకుండా, ఇది వేస్తే నాకు ఆనందం వస్తున్న ఆశ లేకుండా, ఏమవుతుందో అన్న భయం లేకుండా చేసే పని మాత్రం చక్కగా చేయాలి. ఎలా చేయాలి? యజ్ఞార్థ కర్మను యొక్క లోకోయం కర్మ ఉన్నది సధర్మం కర్మ కొంత ముక్త సంఘ సమాచారం. చేసేటప్పుడు మాత్రం పనులు ఏమాత్రం తేడా రాకూడదు, చక్కగా చాలా బాగా చేయాలి. కాకపోతే మీకు రిజల్ట్ మీద మీకు అధికారం లేదు. కర్మణ్యేవాధికారస్తే నా ఫలేషు కదాచన నా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త కర్మ. మీకు రిజల్ట్ మీద మీకు అధికారం లేదు కాబట్టి అధికారం లేని దాని మీద మీరు మమకారం పెట్టుకోవడం అనవసరం. సో చేసే పని మాత్రం అలా చక్కగా చేయాలి. ఎప్పుడైతే ఈ ప్రాపంచిక విషయాలు నాకు ఆనందం ఇస్తాయి అనుకుంటామో, ఈ సంస్పర్శజా భోగా దుఃఖయోని ఏవైతే అద్యంతమంతకంతే నతేషనమతే కూడా, ఈ ప్రాపంచిక విషయాలు నాకు సుఖం ఇస్తాయని ఎప్పుడైతే అనుకుంటామో అవే దుఃఖానికి మూల కారణాలు అవుతాయి. దుఃఖయోని ఏవైతే అవే దుఃఖాన్ని యొక్క గర్వాలు. అక్కడి నుంచి మీకు దుఃఖాలన్నీ పుట్టుకొస్తాయి. ఆద్యంతమంతకం అంతే, వాడికి ఆది అంతం ఉంటుంది. అందుకని నతేషు నమతే బుధ, బుద్ధిమంతులు ఎవరు ప్రాపంచిక విషయాలు ఆనందపడు. అది సురతుడు చేసిన మిస్టేక్. అలా ఎందుకు అవుతుంది అంటే మిమ్మల్ని మాయ కప్పేసింది. మీకు కార్యకారణ కర్తృతే హేతు ప్రకృతిచ్యతే పురుష సుఖాదాయన భోక్తృతే హేతురుచ్యతే. ఈ ప్రాపంచిక విషయాల్లో జరుగుతున్న మార్పులో లీనమైపోయి, ప్రాపంచిక విషయంలో జరుగుతున్న మార్పుల్లో లీనమైపోయి అది నాకే జరుగుతున్నాయని చెప్పేసి మనం బాధపడుతుంటాం. వాటి నుంచి మనం కాస్త దూరంగా ఉండాలి, డిటాచ్డ్గా ఉండాలి. నా జుట్టు తలబడిపోతే అయ్యో నేను ముసలాన్ని అయిపోతున్నాను, జీవాత్మను మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ముసలాడు అవ్వరు. ఎందుకంటే దానికి అంతమే లేదు. దానికి నత్వేహాహం జాతనాసం నిత్నమేవే జనాధిప. ఒకప్పుడు ఉన్నామని కానీ, ఒకప్పుడు లేదని కానీ, వీళ్ళు కానీ వాళ్ళు కానీ లేవు అన్న సంగతే లేదు. కృపాలజీ మహారాజ్ అంటారు, ఒక్క విషయంలో మనం భగవంతుడికి ఈక్వల్. ఆయన ఏజ్ మన ఏజ్ సేమ్, మనకంటే సీనియర్ కాదని. సో ఆ విషయంలో మాత్రం ఇద్దరం ఈక్వల్. ఏది? భగవంతుడు, జీవాత్మ. సో మనం ఏం చేస్తాము? ఈ ప్రకృతిలో జరిగే మార్పులు నాకే జరుగుతున్నాయి, కొన్ని కార్యకారణ కర్తృతే హేతు ప్రకృతి పురుష సుఖ దుఃఖాన భోక్తృతే హేతు ఇచ్చతే. అవన్నీ నాకే జరుగుతున్నాయని చెప్పి మనం బాధలకు గురవుతుంటాం. మనం కావాల్సింది దేని వల్ల కాస్త వాటికి ఏంటి డిటాచ్ అవ్వాలి. అలా డిటాచ్ అవ్వాలి అంటే ఈ మాయ గురించి చెప్పాడు ఆయన. మాయ వల్ల ఏమవుతుంది? ఆ మాయ శక్తి లేకపోతే కొన్ని ప్రకృతి విషయాలు జరగవు. పిట్ట వచ్చేసి గుడ్లు పెట్టి ఆ గుడ్లను తాకి వాటికి భోజనం పెట్టి వాటిని సాకి పెంచి ఇదంతా చేయకపోతే ఈ ప్రపంచంలో ఆ సంసారం అనేది ముందుకు పోదు. సో ఆ సంసారం అనేది ముందుకు పోదు. అలా చేయడం కోసం భగవంతుడు ఇచ్చాడు. దాంట్లో మనం ఏమైపోయాం? లీనమైపోయాం. దాంట్లో లీనమైపోయి మనము ఈ కష్టాలన్నీ తెచ్చుకుంటున్నాం. ఏ మాయ నుంచి అయితే మనం లీనమైపోయామో, ప్రకృతిలో లీనమైపోయాము, అదే మాయను తీసుకుని భగవంతుడి వైపు తిప్పితే, అదే మాయను మనం భగవంతుడి వైపు తిప్పితే భగవంతుడిలోకి లీనమైపోతాం. భగవంతుడిలో లీనమైపోతాం. అయితే ఈ మాయ, ఈ భగవంతుడి యొక్క ఈ భక్తి శక్తి అన్నది ఏమేమి చేసింది, ఎలా చేసింది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హావ్ బీన్ అచీవ్డ్ యూజింగ్ భక్తి శక్తి అని అంటే, ఈ కథ మధుకైటవ కథ ఒకటి మేధ మహర్షి చెప్పాడు. మధుకైటవ అంటే లైక్స్ అండ్ డిస్లైక్ ఏం చేస్తాయి? అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఇంద్రియస్సార్థే రాగద్వేష వ్యవస్థితో తయోరమాగచ్చేద తౌ యస్య పరిపంథినో. అవి ఇంద్రియాల్లో కూర్చుని ఉంటాయి. ఈ రాగద్వేషాలు ఇంద్రియాల్లో కూర్చుంటాయి. ఎప్పుడైతే ఆ ఇంద్రియ విషయాలతో సంపర్కం వస్తుందో అవి ఒక్కసారి మేనిఫెస్ట్ అవుతాయి, ఒక్కసారి ఉనికిలోకి వస్తాయి అవి. సో ఈ విష్ణుమూర్తి పడుకున్నప్పుడు ఆయన చెవిలోంచి వచ్చేసి అవి వచ్చి ఎవరిని అటాక్ చేస్తాయి? పోయి తెలివితేటల్ని, ఇంటెలిజెన్స్ని.
బుద్ధిని అటాక్ చేస్తాయి. బ్రహ్మదేవుడి మీదకి వెళ్ళి అటాక్ చేస్తాయి. రాగద్వేషాలు వచ్చేసి ఆ విచక్షణ జ్ఞానాన్ని నాశనం చేసేట్టు చేస్తాయి. ఎప్పుడైతే విచక్షణ జ్ఞానం పోతుందో మనం చేసే పనిలో చాలా తప్పులు వస్తాయి, బయాస్ అయిపోతాం. ఆ రాగద్వేషాలకు లోనే ఆ రాగద్వేషాల ప్రకారంగా పనిచేస్తాం. కరెక్ట్గా పనిచేయం, ధర్మానికి కట్టుకుని పనిచేయం. అందుకే మనకి కోర్టుల్లో కూడా జడ్జిలు ఉన్నప్పుడు మనకేదో జస్టిస్ చౌదరిలో మీ అబ్బాయి వస్తాడండి, మీ అబ్బాయికి మీరు తీర్పు ఇవ్వండి, అలా ఉండదండి. జడ్జిలో ఎప్పుడైనా ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందంటే ఆ జడ్జిని ఆ ధర్మాసనంలో పెట్టరు, ఆ కోర్టులో ఆయనని పెట్టరు, అక్కడ వేరే జడ్జిని పెడతారు అక్కడ. సో ఇక్కడ కూడా ఆ, మనకి ఎప్పుడైతే రాగద్వేషాలు ఓ, ఆ, ఉంటాయో ఆ రాగద్వేషాలు మన విచక్షణ జ్ఞానాన్ని నాశనం చేస్తాయి. ఆ విచక్షణ జ్ఞానాన్ని నాశనం చేస్తాయి. ఆ విచక్షణ జ్ఞానం ఏం చేసింది అప్పుడు? బ్రహ్మదేవుడు ఏం చేశాడు? పోయి మళ్ళా భక్తిని పిలిచి విష్ణుమూర్తిని లేపు అన్నాడు. ఎవరన్నా మనిషిని ఎలా లేపుతాం మనం? ఏవం బుద్ధే పరం బుద్ధ్వ, పరం బుద్ధ్వ, బుద్ధి కంటే గొప్పైన దాని ద్వారా సంస్థపాత్మనాత్మన వీటిని ఈ కోరికల్ని, రాగద్వేషాల్ని దాన్ని స్తభించ స్తబ్దన చేయి. జయశత్రు మహాబాహో కామరూపం దురాసనం. ఇవి చాలా గొప్ప శత్రువులు అవి, వాటిని స్తబ్దించు అనగానే మహామాయని ఏం చేస్తారు? మహామాయ చెప్పి శ్రీ విష్ణువుని చెప్తారు. ఏమన్నా లేపాలంటే ఏం చేస్తారు? పేరు పెట్టి పిలుస్తారు, పేరు పెట్టి పిలుస్తారు. సో నామ సంకీర్తన చేస్తే భగవంతుడి నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఆయన రూపాన్ని మనం స్మరిస్తూ అలా చేస్తూ పోంటే ఈ రాగద్వేషాలు పోతాయి. రాగద్వేషాలు అంటే ఏదో రూమ్లో బల్లి ఉన్నారు సరే, కొంతమంది ఆ బల్లి అదో బల్లి ఉంది నేను ఆ రూమ్లో కూడా వెళ్ళనంటారు, అదొక ద్వేషం. ఇక ఏదో ఒక దాని మీద రాగం ఉంటుంది, అలా దాన్ని పట్టుకుని కూర్చుంటారు. అది కామం కాదు, కోరిక, డీప్ లోభం కాదు అది. అది రాగం ద్వేషం దాని దగ్గరికి వెళ్ళేది కొంచెం దూరంగా వదిలిపడేసేది. ఈ రెండిటికి అతీతంగా ఉండమంటారు, రెండిటికి అతీతంగా ఉండమంటారు. నా ప్యార్ కరే నఖార్ కరే అని మహారాజ్ చెప్తారు, నా ప్యార్ కరే నఖార్ కరే అని. సో అవి పోవాలంటే నామస్మరణ చేయాలి, భగవంతుడి నామస్మరణ. అందుకే రాధే రాధే, రాధే కృష్ణ, ఇలాగా మనం నామస్మరణ చేస్తూ ఉంటే భగవంతుడి రూపాన్ని మన మనసు తీసుకొచ్చి నామస్మరణ చేస్తుంటే శ్వాసపై నామం చెప్పు అంటారు. గాలి వీచినప్పుడల్లా నామం చేయమంటారు. అలా ఎలా చేయాలి? చాలా రోజులు చేయాలి. 5,000 సంవత్సరాలు కొట్టాడు అంటే 5,000 సంవత్సరాలు మనం కొట్లాడాలని కాదు, అది మనకు ఆ డిటర్మినేషన్ ఉండాలి. అన్ని రోజులు మనం డిటర్మినేషన్ చేస్తే ఈ రాగద్వేషాలు వచ్చేసి మనకి బానిసలు అవుతాయి. చెప్పు, నేను ఇప్పుడు ఎవరిని లైక్ చేయాలి, ఎవరిని డిస్లైక్ చేయాలి, నువ్వు చెప్పు అని చెప్పి అది అది వెళ్ళి మన ఇంటెలిజెన్స్ని అటాక్ చేసేవాళ్ళు అవి వచ్చి మనకి దాసులు అవుతాయి. నువ్వు ఎవరిని లైక్ చేయక్కర్లేదు, డిస్లైక్ చేయక్కర్లేదు, నువ్వు లేకుండా ఉంటే చాలు, తటస్థంగా ఉంటాం మేము అని చెప్పి విష్ణుమూర్తి ఒక డెసిషన్ తీసుకుని వాటి రెండింటిని తొలగిచ్చేస్తారు. సో రాగద్వేషాలను మనం వదిలించుకోవాలంటే మనకి చేయాల్సింది ఏంటంటే ఈ భగవన్ నామస్మరణ అనేది చాలా అవసరం. దానికి ఏమైనా శాస్త్ర ప్రమాణం ఉందా అంటే ఇంద్రియ సింజస్యార్థే రాగోదేశ రాగద్వేష భవిస్థితో తయోరమాగచ్చే ధైర్యస్య పరిపంథినో. అవి అవి చాలా హైవే రాబర్స్ అన్నమాట. ఎందుకు? మన బుద్ధిని లాగేస్తాయి. ఏవం బుద్ధే పరం బుద్ధ సంసభాత్మనాత్మన జయశత్రు మహాభాగో కామరూపం దురాసనం. ఈ ఈ ఈ వీటిని బుద్ధి కంటే పరమైన దాంతో దాన్ని స్తంభింపజేయాలి. అలా చేస్తూ పోతుంటే కేశాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అలాగా భగవంతుని భజన చేస్తూ ఉంటే చాలా రోజులు దధామి బుద్ధి యోగంతం ఏనమాపి అంతే. అప్పుడు లోపల నుంచి మనకు రియలైజేషన్ వస్తుంది. లోపల నుంచి ఒక రియలైజేషన్ వచ్చేసి అది దాంతో ఏమవుతుంది? బుద్ధి యోగం, భగవంతుడి పైన మనిషి అలా నిలిచిపోయే ఒక శక్తిని ఇచ్చేది. ఏనమాం ఉపయంతితే, ఏనమాం దానివల్ల భగవంతుని పొందే ఒక దారి ఏర్పడుతుంది. భగవంతుడు ఎప్పుడైతే మనసు భగవంతుడి మీద ఉండిపోయిందో రాగద్వేషాలకు అసలు తావే లేదు. మీకు ఒక పెద్ద గేట్ కీపర్ ఉన్నాడు అనుకోండి, గేట్ కీపర్ ఉన్నాడు అనుకోండి, ఇంకా లోపలికి వాళ్ళు రాలేరు. ఈ బుద్ధి యోగం అనేది ఒక పెద్ద గేట్ కీపర్ లాంటిది. ఒక ప్రైమ్ మినిస్టర్ వెనకాల బయట ఒక పెద్ద సెక్యూరిటీ గార్డ్ లాంటి వాళ్ళని దాటుకొని చాలా కష్టం లోపల రావడానికి, రాలేరు. సో అలాగే రాగద్వేషాలకి మనం దూరం పోవడానికి కేశాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. అలా భగవంతుని యొక్క భజన ప్రీతిపూర్వకం, భయపూర్వకంగా కాదు, ప్రీతిపూర్వకంగా ఎప్పుడైతే మనం భగవంతుని నామస్మరణ చేస్తామో
దాంతో మనకి బుద్ధి యోగం వస్తుంది. అది మనం నిన్న చూసాం. అయితే ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఒక్కసారి మనం ఈ రాగద్వేషాలని ఓవర్కమ్ అయిన తర్వాత మనకున్న డీప్ ప్రాబ్లం ఏంటంటే అది కామం, లోభం. ఏంటంటే కొంతమందికి చాలా పిచ్చి ఉంటుంది ఒక్కొక్క దాని మీద. ఆ గ్రేడేషన్ బట్టి ఉంటుంది. కొంతమందికి క్రికెట్ అంటే పిచ్చి. ఆ క్రికెట్ గురించే ఆలోచిస్తుంటారు పొద్దున్న సాయంత్రం వరకు. కొంతమందికి ఏదో పదవి పిచ్చి. నాకు ఇదేదో పదవి కావాలని చెప్పి దాని గురించి వస్తారు. కొంతమందికి డబ్బు పిచ్చి, కొంతమందికి ఆస్తి పిచ్చి, కొంతమందికి ఇంకోటేదో పిచ్చి, కొంతమందికి మనుషుల మీద పిచ్చి, కొంతమందికి ఈ కామ పిచ్చి, అన్ని రకాల పిచ్చిలు ఉంటాయి. అది వికృతమైన రూపం అది. దాన్ని మహిషాసురుడు అని చెప్పారు. అసురుడు, అది కూడా అసురుడే. మంచి గుణం కాదు అది. అసురు గుణం అది. మహిషాసురుడు అది ఎట్లా అంటే ఒక దున్నపోతు. దున్నపోతుకి తోచిందంటే ఆ పని చేసేస్తుంది. అది మంచా చెడా లేదు. కొట్టండి, తిట్టండి, హై అనండి, హై అనండి. అలాగా చేసుకుంటుంది. బుల్ మార్కెట్ అంటారు. ఎందుకు పెరుగుతుందో తెలియదు వారికి. అలాగా దానికి తోచింది చేసేస్తుందన్నమాట. అలా ఈ కామం వచ్చేసి ఏమవుతుంది? కామం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? కామం అనేది రజోగుణం నుంచి వచ్చింది. కామేషు క్రోధేషు రజోగుణ సముద్భవ. ఈ కామం అనేది ఇది రజోగుణం నుంచి వచ్చింది. ఆ రజోగుణం వస్తే ఆ రజోగుణం యొక్క మనస్తత్వం ఏంటి? మన 18వ అధ్యాయంలో ఉంది. రాగి ఫల ప్రేప్సు. రాగి కర్మఫల ప్రేప్సు. ఆ రజోగుణం వాళ్ళు ఏం చేస్తారు? ఆ కర్మ పైన కర్మఫలం మీద వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లుబ్ధో హింసాత్మక శుచి. వాళ్ళు చాలా లోభం ఉంటుంది. ఆ కర్మ ఫలం గురించి ఎంత హింసకైనా వాళ్ళు దారి తీస్తారు. అంతేకాదు అశుచి. ఆ హింసలో ఏదో న్యాయబద్ధమైన హింస కూడా కాదు. అశుచి. అన్ని రకాల ఈ పాలిటిక్స్ ప్లే చేస్తారు. హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్త. అన్నిటికీ ఆనందపడతారు. ఏదైనా చేతికి రాకపోతే చాలా కోపపడిపోతారు. హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్త. సో లోభం అన్నది ఏం చేస్తుంది వాడిని? లోభం అన్నది హింసాత్మక అశుచి. వాడిని హింస వైపు దారి తీస్తుంది. అశుచి అది కూడా మంచి హింస కాదు. అశుచి హింస ఆ కర్మఫలం మీద ఉంటుంది. అది ఎంతసేపు నాకే కావాలంటుంటుంది. అది మనం మంచి పని ఏం చేయాలి? యజ్ఞశిష్ట అశిన సంతో ముంచతే సర్వకిల్బిషై భుజంతే ఏకం పాపాప ఏ పచంత ఆత్మకారణ. ఎప్పుడైతే నా సంతోషం కోసం, ఆ లస్ట్ కూడా దేనికి? భగవంతుడి కోసం కాదు, నా సంతోషం కోసం. ఎప్పుడైతే ఆత్మకారణాత్ ఆయన సంతోషం చేస్తాడో అధం పాప, చాలా పాపాన్ని తిన్నట్టు అవుతుంది. అదే యజ్ఞశిష్ట అశిన సంతహో. అశిన యజ్ఞశిష్టం అదే భగవంతుడికి అర్పించి దాన్ని ఎప్పుడైతే తింటామో మిగిలిన దాన్ని, దాంతో ముంచతే సర్వకిల్బిషై అన్ని పాపాలు పోతాయి దాని నుంచి. అదే భుంజతే తే అగం పాప, నా కోసం ఎప్పుడైతే తింటామో పచంతాత్మ కారణం. ఎవరైతే ఏ పచంతాత్మ కారణ వాడి గురించి వాడే వండుకుని వాడే కావాలి ఇలా వాళ్ళకు ఉంటాడు, వాడు చాలా పాపాలు చేసి పాపాలకి గురవుతాడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. సో ఈ మహిషాసురుడు ఇది గొప్ప లోభం అన్నది ఒక దుర్గుణం అందరిలోనే ఉంటుంది. దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి అంటే ఈ ఇప్పుడు మేధామహర్షి చెప్తున్నాడు. ఈ సురతుడు అడుగుతాడు, నిన్న అయ్యా చక్కగా కథ చెప్పారు నాకు. ఈ మధుకైదబుల్ అన్నది ఎలాగా ఓడగట్టారన్నది చెప్పారు. ఈ ఈ దేవి అన్నది, ఈ భక్తి దేవి అన్నది. ఇప్పుడు ఇంకేమేం చేశారు అంటే ఈ మహిషాసుడు కథ చెప్తాడు. మహిషాసుడు అంటే ఎవడు? ఈ మహిషాసుడు అనేవాడు ఒక బాగా తపస్సు చేస్తాడు. తపస్సు చేసి చాలా శక్తులు అనేది వాడు అభివృద్ధి చేసుకుంటాడు. ఒక బాగా శక్తులు చేస్తాడు. సో ఎప్పుడైనా మనకి డీప్ లస్ట్ మనలో ఉంది అంటే అది ఎందుకు వచ్చింది? అది మన వల్లనే వచ్చింది. అది ఎవరో ఇచ్చింది కాదు. అది ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా థింకింగ్ చేస్తే, ఆ సాధన చేసినప్పుడు దాని మీద కామం అభివృద్ధి అవుతుంది. మనకి 14వ అధ్యాయంలో ఉంది ఇది, 17వ శ్లోకం. సత్వా సంజాయితే జ్ఞాన్ రజసో లోభ ఏవచ. సో ఈ రాజసిక గుణం వలన మనకు ఆ లోభం అనేది పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది? దాని గురించి చాలా కష్టపడుతుంటాం. మళ్ళీ కష్టపడుతుంటాం. సో ఈ మహిషాసురుడు తపస్సు చేశాడు.
బాగా ఘోరమైన తపస్సు. తపస్సు అంటే అదే దాని గురించి చింతన, 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 లోభం గురించి. ఇదేదో వస్తువు వస్తే నాకు ఆనందం వస్తుంది. ఈ వస్తువు వల్ల నాకు ఈ ఈ ఈ నాకు సుఖం వస్తుంది అన్న విషయం మీద చింతన చేసి, 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 చేసి దాంట్లో ఏమైపోతుంది? అది డీప్ ఛానెల్ అయిపోతుంది. లోపల ఒక ఘోరమైన సంస్కారం అయిపోతుంది. అయితే అది ఇంద్రియ వస్తువుల మీద వాడు చేసిన విషయం కాబట్టి దానివల్ల ఏమవుతుంది? అది ఆ లోభం అనేది పాపానికి దారి తీస్తుంది. అది పాపానికి దారి తీస్తుంది. ఎందుకు? ఆ డీప్ ఇంట్రెస్ట్ వలన వాడు చేసే పనులేంటి? లుబ్ధో హింసాస్తు శుచి. ఏదైతే ఆ ఇంద్రియ విషయం మీద ఆనందం ఉందని అనుకోని, దాని గురించి చాలా, 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 చాలా చింతన జేస్తారో, దాని మీద ఒక లోభం ఎంత పెరిగిపోతుందంటే, ఆ లోభంతోటి ఆ మనిషి అన్నది హింసకి, అశుచికి దారి తీస్తుంది. కరప్షన్ అన్నది వచ్చేస్తుంది. కరప్షన్ ఇది చేస్తే తప్పు లేదన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాడికి. ఎందుకంటే ఆ విషయం ఆ ఇంద్రియ విషయం అన్నది వాడికి అంత ఇంపార్టెంట్ అయిపోతుంది. ఆ విషయం సంపాదించడం కోసమని హింసకి, అశుచికి, ఈ కరప్షన్‌కి, ఈ ఎదుటివాడిని ఎంత బాధ పెట్టాలన్నా బాధ పెట్టడానికి వాడు వెనకాడడు. ఆ దైవీ గుణాలన్నీ స్తబ్దతయిపోతాయి. లోపల నుంచి పడిపోతాయి. సో, అది మ ఎందుకొచ్చింది అంటే మన 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 చింతన వల్లనే. ఈ జన్మలో కాకపోతే పూర్వ జన్మలో, అంతకుముందు జన్మలో కొన్ని వేల జన్మలో మనం అది చింతన చేసి, చింతన చేసి, చింతన చేసి మనం కూడగట్టుకున్న సంస్కారం. దానివల్ల ఆ లోభం అనేది బాగా డీప్‌గా ఉండిపోతుంది. ఆ లోభం అనేది ఏం చేశాడు? మహిషాసుడు కథ ఏం చేశాడు? ఆ లోభంతోటి వాడొచ్చేసి ఈ ఇంద్రియాలు ఈ మన దేవతల మీద అటాక్ చేశాడు. దేవతల మీద అటాక్ చేశాడు. దేవతలంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఇంద్రియం ఉంది. మనస్సొచ్చేసి చంద్రుడు. చంద్రుడొచ్చేసి మనసుకు ప్రతీక. సూర్యుడొచ్చేసి మన కన్నులకు ప్రతీక. గాలి చర్మానికి, నీరు నాలికకి, అశ్విని దేవతలొచ్చేసి ముక్కుకి. ఇంద్రుడొచ్చేసి అన్ని ఇంద్రియాలకి అధిపతి. ఇంద్రుడు అంటే ఇంద్రియాలకన్నిటికి అధిపతి. సో, ఈ కామం వచ్చేసి, ఈ మహిషాసుడొచ్చేసి ఆల్ సెన్సెస్ మీద అటాక్ చేసి పడేసాడు. సో, దాంతో ఏమవుతుంది? దేని మీదైతే కామం ఉందో, ఆ కామం వస్తువు పైన ఈ అన్ని ఇంద్రియాలు అటువైపే పనిచేస్తుంటాయి. మనసు దాని మీదే పోతుంది. కాళ్ళు దాని మీదే పోతాయి. ముక్కు దాని గురించి ఆలోచిస్తుంది. చెవులు వాటి గురించే వింటుంటాయి. ఎప్పుడు చూసినా వాడు దాని గురించి ఆలోచించి అన్ని ఇంద్రియాలు ఆ లస్ట్ వైపు అటాక్ చేస్తూ ఉంటాయి. అన్ని ఇంద్రియాలు పోయి ఆహ్, 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 ఆ కామం ఏదుందో దాని మీద వైపు వెళ్తూ ఉంటాయి. ఇలాగా దెబ్బతింటూ ఉంటుంటే అప్పుడేమైంది? లోపలున్న దైవీ గుణాలు ఆహ్, ఆ దేవతలు మాత్రం కూర్చోలేరు. ఇలాగా ఒక జీవి యొక్క ఇంద్రియాలన్నిటిని వీడు వీడు వశం చేసుకొని, ఆ జీవిని రాంగ్ దారిలోకెళ్తున్నాడు. వీడిని కరెక్ట్ దారిలో తీసుకురావాలని చెప్పి ఆ దేవతలందరూ వెళ్ళి మన నారాయణుడి దగ్గరికెళ్తే, నారాయణుడు అందరూ కలిసెళ్తారు. నారాయణుడు, మన బ్రహ్మ, విష్ణు అందరూ కలిసి వెళ్లి దేవతలందరూ ఎళ్ళేసరికి వాళ్ళందరి కాంతిలోంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కాంతిలోంచి ఒక శక్తి అన్నది ఉద్భవిస్తుంది. దాన్ ఆ శక్తి పేరే దుర్గా. దుర్గం అంటే కోట. ఆ కోటని దాటిచ్చే ఒక శక్తి. సో, ఆ శక్తి అన్నది ఉద్భవించాక ఒక్కొక్క దేవత వచ్చేసి ఆ శక్తికి ఒక్కొక్క వెపన్ ఇస్తారు. మన ఇంద్రుడొచ్చేసి వజ్రాయుధము, యముడొచ్చేసి పాశము, ఇంకో దేవత వచ్చి ఇంకో ఆయుధము. అలాగా అన్ని ఆయుధాలన్నీ ఆ దేవతకిచ్చి, ఆ దేవతనన్నది చాలా ఎనర్జైజ్ చేస్తాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మన కామాన్ని ఓవర్‌కమ్ చేసుకోవాలంటే, మనలో ఉన్న అన్ని శక్తుల్ని ఛానలైజ్ చేయాలి. ఒక గాడి ద్వారా ప్రసారం చేయాలి. అంటే ఒక్క ఈ లస్ట్‌ని మనం కంట్రోల్ చేయాలి అంటే, మనసులో నామస్మరణ చేస్తే సరిపోదది. అదెందుకంటే అన్ని చోట్ల కూర్చొనుందది. మన ఇంద్రియాలన్నిట్లోనూ కూర్చుంది. మనసులోనూ కూర్చునుంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంది. ఒక మనసులో నామస్మరణ చేయడం వలన అదంత ఈజీగా తొలగే ఆహ్, కామం కాదది. చాలా లోతుగా ఉన్న కామం కాబట్టి, మనకున్న శక్తులన్నిటిని అన్ని శక్తుల్ని ఛానలైజ్ చేయాలి. ఒక గాడి ద్వారా ప్రసారం చేయాలి. మనకిది భగవద్గీతలో ఉంది.
యతతో అపి కౌంతేయ పురుష విపశ్చిత ఇంద్రియాణి ప్రమాదాన్ని హరంతి ప్రసవం మన. యతతో అంటే ప్రయత్నం చేస్తున్నవాడు. ఎవరు? ఎలాంటి ప్రయత్నం వాడు? విపశ్చిత, చాలా తెలివైన వాడు. యతతో అపి అంటే తెలివైన వ్యక్తి కూడా కౌంతేయ, అలాంటి పురుషశ్చ విపశ్చిత, తెలివైన పురుషుడైన ఆ వ్యక్తి ఎవరైనా భగవంతుడి ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్న వాడికి కూడా వాడికి కూడా ఇంద్రియాణి ప్రమాదిని హరంతి ప్రసవం మన. ఏ ఒక్క ఇంద్రియాన్ని మనం వదిలేసిన, ఆ ఇంద్రియం అన్నది ప్రసవం మన వైలెంట్గా మళ్ళీ దూరం తీసుకెళ్ళిపోతుంది. అంటే ఎవరికో ఒకరికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. స్వీట్ అంటే ఇష్టం. అయితే స్వీట్ అంటే తినాలి అని ఉంటుంది. అది తింటే వాడికి ఏదో నష్టం అని చెప్పేసి ఇంట్లోంచి స్వీట్ తీసేస్తాము, తర్వాత చక్కెర తీసేస్తాము, అన్ని దూరం చేస్తాము. కానీ చుట్టుపక్కల ఎక్కడ వాసన వస్తుంది అనుకోండి, ఒక వాసన వస్తుంది, ఆ వాసన వాడిని గమనించలేదన్నమాట. ఏమవుతుంది? హింస, అశుచి. ఇంకా ఇంటి వాళ్ళకు కూడా అబద్ధాలు చెప్పి, ఇంటి వాళ్ళది కూడా ఏదో మోసాలు చేసేసి ఆ స్వీట్ని లాక్కోవాలని ట్రై చేస్తారు. ఎందుకు? ప్రమాదిని, ఇంద్రియాన్ని ప్రమాదిని హరంతి ప్రసవం మన. ఒక్క ఇంద్రియం అయినా సరే వదిలేశారంటే మొత్తం లాగేస్తుంది మనిషి. అందుకే అదే 2వ అధ్యాయంలో చెప్తాడు, యథా సంహరితే ఛాయం కూర్మంగాని సర్వశ ఇంద్రియాభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ట. ఎలా అయితే ఒక తాబేలు దాని ఇంద్రియాలన్నిటినీ లాక్కుంటుందో, ఇంద్రియాలన్నిటినీ లాగేసుకుని దాని లోపల పెట్టుకుంటుందో, అలాగా ఈ మనం కూడా ఈ ఈ కామాన్ని మనం జయించాలంటే అన్ని ఇంద్రియాల్ని మనం పెట్టుకోవాలి. అందుకే దుర్గా వచ్చేసి ఒక మనకి ఇది రాగద్వేషాలు వచ్చేసి మనసులో నామస్మరణ చేస్తే సరిపోయింది. అది మనసులో నామస్మరణ చేసి రూపధ్యానం చేస్తే ఆ రాగద్వేషాలు వెళ్ళిపోయాయి. కానీ ఇదేదైతే మన లోభం ఉందో, ఏదైతే కామం ఉందో, ఏదైతే డీప్ లస్ట్ ఉందో, ఒక నామస్మరణ చేస్తే సరిపోదు. అన్ని ఇంద్రియాలు మనం పెట్టుకోవాలి. చేత్తో పూజలు చేయాలి, కాళ్ళతో ప్రదక్షిణలు చేయాలి, మన దీనేమంటారు, మన ప్రసాదం పెట్టాలి, ధూపం పెట్టాలి, దీపం పెట్టాలి. ఇన్ని రకాలుగా ఎందుకున్నాయంటే అవన్నీ మనం చేస్తూ పోతుంటే ఆ కామం అనేది మనకి పోతూ ఉంటుంది. సో ఇది ఇవన్నీ ఛానలైజ్ చేయాలి. ఇవన్నీ ఛానలైజ్ చేసిన తర్వాత ఈ ఈ మన కామం అనేది పోతుందా? ఒకే దెబ్బ పోతుందా? ఇంకేమైనా సాధన చేయాలా? ఓకే, మనం భక్తిని తీసుకొచ్చాము. ఆ భక్తితోటి ఒక మనసులోనే చేయకుండా మనసులో కంపల్సరీ చేయాలి. మనసులోనే భగవద్నామం, భగవద్భక్తి చేయకుండా ఇంకా అన్ని ఇంద్రియాల్ని వాడాలనుకున్నాం. అయితే ఆ పద్ధతి ఏంటి? వాట్ ఈస్ ద ప్రాసెస్? ఏం చేస్తే మనకి ఈ కామం పోతుంది అన్నది మనకి తర్వాత వస్తుంది. అది చూసే ముందు ఒక్కసారి మనం మీరు ఎవరైనా ఇప్పటివరకు చదివింది ఎవరైనా దీన్ని రివైజ్ చేసి చెప్తారండి? కామం అనేది మనం ఎలాగా, అంటే కామం యొక్క రూపం ఏంటి, కామం యొక్క తత్వం ఏంటి, దాన్ని ఎలాగ మనం బయటకు రావాలి? ఎవరైనా సమ్మరైజ్ చేస్తారండి? ఎందుకు వస్తుంది మనకు ఆ కామం? అందరు సైలెంట్గా ఉన్నారు. రాజేశ్వరి. నాకు తెలిసింది చెప్తాను, మొత్తం ఎంతవరకు పర్వాలేదు. ఇప్పుడు ఈ రాగద్వేషాలు నిన్న తర్వాత ఈ రాగద్వేషాలు ఓవర్కమ్ అవ్వాలి అని అనేది ఒక కోరిక, లోభం కదా మనకు వెళ్ళిపోతుంది. కానీ ఈ కామం ద్వారా సెల్ఫిష్నెస్ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. యజ్ఞశిష్ట ఆసన అని లోభం నుండి మళ్ళీ అది హింసాత్మకానికి దారి తీస్తుంది అని తెలుస్తుంది. అయితే ఇది ఎవరైనా ఈ ఇప్పుడు ఇది దీనికి ఒక మహిషాసురుని కథ చెప్తుంటారు కదా సార్. అయితే ఇది ఈ మహిషాసురుని యొక్క ఇది అందరిలో కూడా ఉంటుంది. ఇప్పుడు తపస్సు చేసి శక్తులను సంపాదిస్తాడు ఈ మహిషాసురుడు. అయితే దీని ద్వారా ఇది ఏంటి, ఒక విషయాన్ని ఎక్కువగా థింకింగ్ చేస్తూ
అది సాధన చేసి దాని మీద కామం అభివృద్ధి చెందుతుంది. అది పాపానికి దారి తీస్తుంది. ఈ విషయం ఏంటి అంటే ద మన దీనికోసం ఈ విషయం సంపాదన కోసం మనము తప్పుడు చేయడం వలన అంతే కదా సార్. తప్పు చేయడం కూడా వెనకాడం ఇంకా వెనకాడం అన్నమాట. అయితే ఇది మళ్ళీ మన లస్ట్‌కు ఏంటి అంటే మనస్సు మళ్ళీ కన్నులకు సూర్యుడు, చంద్రుడేమో మనసుకు ఇలా గాలి, చర్మానికి, నాలుకకు నీరు అని చెప్పారు కదా సార్. అయితే అందరూ దేవతలు ఇప్పుడు ఇది అధిపతి, ఇంద్రియాలన్నిటికీ అధిపతి. ఈ ఇంద్రియాలకు ఇంద్రుడు అధిపతిగా ఉంటాడన్నమాట. అయితే ఈ అన్ని శక్తులను తీసుకుంటాడు కానీ మనం ఇదేంటి ఈ కామాన్ని నుండి ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఇంద్రియాలన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలన్నమాట. వాటన్నిటిలో ఎంగేజ్ చేయాలి. వాటన్నిటిని ఉపయోగించుకొని ఒక మనసుతోటే కాదు కంట్రోల్ చేయాలి. ఏ ఒకటి వదిలేసినా కూడా అది హింసాత్మకంగా తయారవుతుంది అని నాకు అర్థమైంది చెప్తున్నాను. వెరీ గుడ్ చాలా బాగా రాగద్వేషాలు అవన్నీ తొలగిపోతుంది. మనము మనసులో రాగద్వేషాలు గాని నామస్మరణం ద్వారా తొలగిపోతుంది. కానీ లోభము అనేది, కామం అనేది అన్ని ఇంద్రియాలకు ఇది మనం ఛానలైజ్డ్ చేయడం ద్వారా ఈ కామం పోతుంది. అది అని మనం అంతవరకైతే అర్థమైంది సార్ నాకు. మళ్ళీ వెరీ గుడ్. సో ఒట్టిగా ఊరికే ఒక మన నామస్మరణతోటి అది కూడా పోవచ్చు, కానీ ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు. కాకపోతే మనం ఈ ఇంద్రియాలన్నింటినీ ఛానలైజ్ చేస్తే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. సో ఈ కామ అధిగమించడానికి కోసమని ఈ శక్తి ఎప్పుడైతే ఉద్భవించిందో ఆ మహిషాసుడు చూసి ఎవరో ఈ వ్యక్తి శక్తి వచ్చేసి అక్కడ నా వైపు వస్తుందని చెప్పేసి వాళ్ళు తన సైన్యాన్ని అంతా తీసుకెళ్ళి ఆ దుర్గాదేవి మీద అటాక్ చేస్తారు. సో ఆ దుర్గాదేవి వచ్చేసి ఆ సైన్యం ఈ మహిషాసుడి యొక్క సైన్యంలో ఉన్న సైనికులందరినీ ఒక్కొక్కరిని చంపేస్తుంటుంది. ఆ సైనికుల్లో ముఖ్యమైన సైనికుల పేర్లు ఉన్నాయి ఇక్కడ. అసిలోమ, ఉద్గర, భక్షల అని ఇట్లాంటి రకరకాల సైనికుల పేర్లు ఉన్నాయి. సో అస్లోం అనే సైనికుని చంపేస్తుంది, ఉద్గర్ అనే రాక్షసుని చంపేస్తుంది, భక్షల్ అనే సైనికుని చంపేస్తుంది. ఇలాగా ఫస్ట్ మహిషాసుని చంపకముందు ఆ మహిషాసుని యొక్క సైన్యంలో ఉన్న ఆ వ్యక్తులందరినీ చంపేస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఎట్లా అంటే, మనం కామాన్ని చంపే ముందు కామానికి కొన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. అవి కామాన్ని పెరిగేటట్టు చేస్తాయి, కామానికి సపోర్ట్ చేస్తుంటాయి. అవి అది దాని ఏమంటారు, డెవలప్ అవడానికి ఈ ఈ ఈ సపోర్ట్స్ అన్నీ ఉంటాయి. ఆ సపోర్ట్ ఏంటో ఒకటి అసిలోమ అంటే మన వల్గర్ టాక్, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఫౌల్ టాక్, వీడి గురించి వాడి గురించి చెత్తగా మాట్లాడడం. భక్షల, తిండి మీద కంట్రోల్ లేకపోవడం, ఏది పడితే అది వచ్చి తినేస్తుండడం. తర్వాత ఉద్గర అంటే బ్రహ్మచర్యానికి ఆపోజిట్. అది బ్రహ్మచర్యానికి ఆపోజిట్. ఇది వ్యభిచర్యం లాంటిది. సో ఇలాంటి కొన్ని ఈ కీడు ప్రవృత్తులు ఏం చేస్తాయి, ఆ లోపల ఉన్న ఆ కామాన్ని పెంచుతూ పోతుంటాయి, అది పెరగడానికి కోసం చేస్తుంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఆ కామం, యాక్చువల్ కామం వచ్చి దేని మీద ఉండొచ్చు, ఏది మన ఏదో పదవి రావాలనో, లేకపోతే ఏదో రాజ్యం రావాలనో, ఏదో డబ్బు రావాలనో దేని మీద ఉండొచ్చు. కానీ దాన్ని సపోర్ట్ చేయడం కోసం అని కొన్ని ప్రవృత్తులు ఉంటాయి, వేరే ప్రవృత్తులు. ఆ ప్రవృత్తులు ఫస్ట్ తీసుకోవడం, ఆ సపోర్ట్ సిస్టమ్. ఎందుకంటే కామాన్ని చంపడం చాలా కష్టం, వాడిని చంపేసిన ఆ సపోర్ట్ సిస్టమ్ ఉందంటే ఇంకో కొత్త కామం రావచ్చు అని. సో అందుకని డీఅడిక్షన్ చేసేటప్పుడు మనకి ఎవరికైనా ఇప్పుడు ఈ మధ్య ఆల్కహాల్ డీఅడిక్షన్, డ్రగ్ డీఅడిక్షన్ కంటే సెల్ ఫోన్ డీఅడిక్షన్ అనేది ఎక్కువ నడుస్తుంది. డీఅడిక్షన్ చేయాలంటే ఫస్ట్ ఇంటర్నెట్ తీసిపడేస్తారు. సెల్ ఫోన్ తీసేయడమే కాదు, ఇంటర్నెట్ కూడా తీసిపడేస్తారు. ఎందుకంటే సెల్ ఫోన్ కాకపోతే టీవీలో ఇంటర్నెట్ పెట్టుకుని చూసుకోవచ్చు ఇలాంటివన్నీ. సో ఏవైతే సపోర్ట్ ఉంటుందో ఈ సపోర్ట్ ద్వారా ఆ కామం కాస్త
ఎనర్జైజ్ అయ్యి అది కాస్త బలం పుంజుకుంటుందో, ఆ బలం పుంజుకునేటట్టు చేస్తే ఆ తత్వాలన్నిటిని ఫస్ట్ వెళ్ళగొట్టాలి. సో, మనం కామాన్ని ఫస్టు ఆహ్, ఆహ్, మనం ఆహ్, ఓడించాలంటే మనం భక్తి ద్వారా మనం ఏం చేయాలి? ఆ కామానికి ఉన్న సపోర్ట్ సిస్టమ్స్ అన్నిటిని ఫస్ట్ తీసిపడేయాలి. ఆ సపోర్ట్ సిస్టమ్స్‌ని తీసిపడేయాలి. ఎప్పుడైతే మనం భగవంతుని భక్తితో మనం ఆ సపోర్ట్ సిస్టమ్‌ని కనుక మనం ఓవర్‌కమ్ అవుతూ ఉంటే, ఈ కామం అనేది ఆటోమేటిక్‌గా వీక్ అయిపోయింది. కామం అనేది ఆటోమేటిక్‌గా కాస్త వీక్ అయిపోయింది. కానీ పోలేదు ఇంకా కామం. పోలేదు. కామం పోలేదు. వీక్ అయిపోగానే ఏమవుతుంది? నెక్స్ట్ ఏమైంది? ఈ ఈ ఈ ఈ మహిషాసుడు వచ్చి అటాక్ చేసాడు. అటాక్ చేయగానే మహిషాసురుడిని చంపడం కంటే ముందు వాడి వెనకాల ఉన్న ఈ సపోర్ట్ సిస్టమ్స్ అన్నిటిని అసిలోమ, ఉద్గర, భక్షల ఇంకా చాలా ఉన్నాయి. చామర అని చాలా ఉన్నాయి. చామర అంటే ఈ ఈ ఈ టచింగ్ అనమాట. ఈ స్పర్శ. సో, స్పర్శతో వచ్చే ఆహ్, ఆ కామము. తర్వాత తిండితో వచ్చే కామము. మన ఈ నోటితో ఈ ఫౌల్ టాక్ అంటే ఫౌల్ టాక్ అనే కాదు. వాట్సాప్‌లో కూడా చెత్త చెత్తయి వస్తుంటాయి. మనసుని పాడు చేస్తుంటాయి. అలాంటివన్నీ మనము దాంట్లో నుంచి ఆ గ్రూపుల నుంచి బయటకొచ్చేయాలంతే. ఆ చెత్త టాకింగ్ నుంచి గ్రూప్ నుంచి బయటకొచ్చేయాలి. సో, అలాగా వాటిని గనుక మనం దూరం చేసుకుంటూ పోయి, వాటిని గనుక మనం దూరం పెట్టేస్తే ఫుడ్ గూడా, ఫుడ్ గూడా ఆ ఫుడ్ అనేది మనకి ఈ ఈ ఈ కామాన్ని పెంచే కామం రజోగుణాన్ని పెంచే ఫుడ్ అయితే దాన్ని దూరం ఉండాలి. అలాగా చామర అలాంటి వాళ్ళతోటి మనం స్పర్శలు చాలా తక్కువ పెట్టుకోవాలి. అలాగా ఎప్పుడైతే సపోర్ట్ సిస్టమ్‌ని తీసేస్తామో అది ఫస్ట్ కామాన్ని అటాక్ చేసే ముందు దాని సపోర్ట్ సిస్టమ్స్ అన్నిటిని తీసేయాలి. అది ఎట్లాగా? అగైన్ భక్తి ద్వారా భగవంతుని ప్రేమని ప్రేమించు ఆయ ఆయన ఆయన సహాయం తీసుకొని వీటిని ఓవర్‌కమ్ అవ్వాలి. ఓవర్‌కమ్ అవ్వగానే ఏమవుతుంది? ఈ కామం ఏం చేస్తుంది? ఈ మహిషాసుడు ఏం చేస్తాడు? మహిషాసుడు వచ్చేసి వాడు యాక్చువల్‌గా దున్నపోతు. ఒక ఎద్దు ఆకారంలో ఉంటాడు. మన ఒక దున్నపోతు ఆకారంలో ఉంటాడు. వాడు రూపాంతరాలు చేసుకుంటాడు. సో, సో, మన దీనికి సపోర్టింగు మనకి శాస్త్రాలకి ప్రమాణం ఏంటంటే, కామాన్ని అధిగమించే ముందు కామానికి ఉన్న అన్ని సపోర్ట్ సిస్టమ్స్ తీయాలి. సో, డిసిప్లిన్ కమ్స్ ఓన్లీ వెన్ యూ ఎంగేజ్ ఆల్ సెన్సెస్. ఒక ఒక్క 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 సెన్స్ తోటే మీకు కాదు. అన్ని సెన్సెస్‌ని మీరు పెట్టుకోవాలి ఆ డిసిప్లిన్. యుక్త ఆహార విహారస్థ, యుక్త చేతస్థ కర్మసు, యుక్త స్వప్నావిభూతస్థ యోగో భవతి దుఃఖః. తక్కువగా తినాలి. తక్కువగా అటు ఇటు యుక్తంగా వ్యవహరించాలి. యుక్తంగా నిద్రపోవాలి. యుక్తంగా మేలుకొనుండాలి. ఇవన్నీ చేస్తే గాని యోగో భవతి దుఃఖద. మీకు ఆహ్, 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 మీ లక్ష్యాన్ననేది మీరు చేరుకోలేరు. ఆ భగవంతు ప్రాప్తి అనేది లేదు. ప్రశాంతాత్మ వేదివి బ్రహ్మచారివతే స్థితః. సో, మీరు ఆ బ్రహ్మచర్యము ఆహ్, ఓహ్! చక్కటి బ్రహ్మచర్యం అంటే ఈ మన ఈ స్త్రీ పురుష కలయికే కాదు. బ్రహ్మచర్యం అంటే ఆహ్, చక్కటి సాత్విక తిండి తినడము, సాత్విక మాటలు మాట్లాడడము అని బ్రహ్మ, బ్రహ్మ వైపు నడిచే నడక. సో, ప్రశాంతాత్మ విగతి బ్రహ్మచర్య వ్రతే స్థితః మనః సంయమచిత్తో యుక్తాసీత మత్పరః. భగవంతుని గుర్తుపెట్టుకొని, భగవంతుడి వైపు నడుచుకుంటూ, భగవంతుడి వైపు అడుగులేస్తూ యుక్తాహార విహారస్య మితంగా తింటూ, మితంగా ఆహ్, ఎంటర్‌టైన్ చేసుకుంటూ, కరెక్ట్ ఎంత నిద్రపోవాలో అంతే నిద్రపోతూ, ఎంత మెలుకుండాలో అంత మెలుకుంటూ చేస్తుంటే ఆ డిసిప్లిన్ మనిషికి ఆ డిసిప్లిన్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామాన్ని మీరు ఓవర్‌కమ్ అవ్వాలంటే ఆ డిసిప్లిన్ అనేది ఒకటి అలవాటు చేయాలి. ఆ డిసిప్లిన్ ఎలా వస్తుంది? అన్ని సెన్సెస్‌ని ఎంగేజ్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు ఎక్సర్‌సైజ్ చేయాలనుకున్నారనుకోండి, మీరు లెవ్వాలి, నడవాలి, పోయి చూడాలి, ఎక్సర్‌సైజ్ చేయాలి. ఆహ్, మన దానికి తగ్గట్టుగా తయారవ్వాలి, వేసుకొని వెళ్ళాలి. సో, ఒక సెన్స్‌తో పని చేయాలి. అన్ని సెన్స్ తోటి మనం పని చేయాల్సొస్తుంది. అలాగే లేకపోతే ఏదైనా మీరు ఆహ్, చదవాలనుకున్నారనుకోండి, అన్ని సెన్సెస్ మీరు చేయాల్సొస్తుంది. పొద్దున్నే లేచి ఇంతసేపు నేను ఒక భగవద్గీత 4 శ్లోకాలన్నా నేను చదువుతాను అనుకుంటే అదొక డిసిప్లిన్. అదొక డిసిప్లిన్ మీరు పెట్టుకున్నారంటే, ఆ డిసిప్లిన్ ద్వారా ఆ డిసిప్లిన్ ద్వారా ఈ మిగిలిన ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ఈ చిన్న చిన్న రాక్షసులందరూ వెళ్ళిపోతారు. ఆ చిన్న చిన్న రాక్షసులు పోవడంతోటి వీడు వీక్ అయిపోతాడు. వీడు వీక్ అయిపోతాడు. వీక్ అయిపోయినోడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా?
ఊరుకుంటాడా? వాడు కొట్లాడతాడు. వాడు కొట్లాడతాడు. ఎలా కొట్లాడతాడు? మహిషాసుడు వచ్చేసి రూపాంతరాలు చెందుతాడు. దున్నపోతులో ఉన్నవాడు వచ్చేసి సింహంలా తయారవుతాడు. దున్నపోతులో ఉన్నవాడు సింహంలా తయారవుతాడు. ఒకసారి ఏనుగులా తయారవుతాడు. ఇంకోసారి ఇంకో దానిలా తయారవుతాడు. అలాగా వాడు రూపాంతరాలు చేసుకుంటాడు. మనం కూడా చూసాం కరోనా డెల్టా వైరస్ అని, ఒమేగా వైరస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ అన్ని వస్తుంటాయి. అలాగే మ్యుటేషన్స్ ఈ కామరూపం కూడా ఏమవుతుంది? మ్యుటేషన్స్ అవుతుంటాయి. ఒక్కొక్క రూపాంతరాలు చెందుతుంటాయి. ఎప్పుడైతే మనం సిగరెట్ మానేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ సిగరెట్ మీరు సిగరెట్ మానేసండి. కాకపోతే నకోటిన్ టాబ్లెట్స్ అని ఉంటాయి. ఏవో టాబ్లెట్ దొరుకుతాయి. మీరు పొగ తాగిన ఎఫెక్ట్ ఉండదు దాంట్లో. కానీ ఆ పొగలో ఉన్న ఎఫెక్ట్ నకోటిన్ అన్నది వస్తుంది. ఆ నకోటిన్ మీరు తినడం వల్ల సిగరెట్ తాగిన మనస్తత్వం వస్తుందంట. స్వీట్ మానేయమంటే స్వీట్ బదులు షుగర్ సబ్స్టిట్యూట్ ఏదో పెడతారు. సో మనకు కావాల్సింది ఒక డిసిప్లిన్, ఒకదాన్ని మార్చుకోవడం. ఆ తీపి మీద మనకి ఆ ఇంట్రెస్ట్ పోవడం అనుకున్న దాన్ని ఈ కార్బ్ బదులు ఈ షుగర్ సబ్స్టిట్యూట్ తీసుకోండి అంటారు. మానుకోవాలనుకున్నాడు అక్కర్లేదు అనుకున్నాడు, కావలేదు. అలాగా మనకి ఇక్కడ ఆఫ్రికాలో ఒక చర్చ్లో ఇదొక జరిగిన విషయం ఇది. ఏమైందంటే ఈ చర్చ్లో వాళ్ళందరికీ ఫాదర్స్కి బ్రహ్మచర్యం చేయాలని ఒక నియమం ఉంది. వాళ్ళలో ఒకళ్ళకి ఏదో గొప్ప ఐడియా వచ్చింది. బ్రహ్మచర్యం అంటే మన పెళ్లి చేసుకోవద్దు అన్నారు. మేము గే మ్యారేజ్ చేసుకుంటే తప్పేంటి? ఇవన్నీ ఏంటంటే ఆ కామం ఏం చేస్తుందంటే రూపాంతరం చెందుతుంది అనమాట. సో మగవాళ్ళం పెళ్లి చేసుకుంటాం, వాళ్ళతో కలిసి ఉంటాం, దాంట్లో తప్పేంటి అన్నది అన్న చేసి బైబిల్లో రాయలేదు. ఏది పెళ్లి చేసుకోవద్దు అన్నారు కానీ మన ఇద్దరి మగవాళ్ళ మధ్యన పెళ్లి చేసుకోవద్దు అని అనలేదు కదా అని చెప్పి వాళ్ళు ఇలాంటి రూపాంతరాలు చెందుతుంటాయి. ఇలా రూపాంతరాలు చెందుతాయి. ఆ రూపాంతరాలు చెందిన వాటిని అప్పటికప్పుడు మనం తీసేయాలి. ద మూమెంట్ ద మ్యుటేషన్స్ హ్యాపెన్, కిల్ దెమ్ ఇమీడియట్లీ. ఎందుకంటే ఆ రూపాంతరం చెందింది మళ్ళీ అదొక వికృత రూపం చేస్తుంది తర్వాత. ఏదైతే రూపాంతరం చెందుతుందో అది దాన్ని వదిలేస్తే ఆ రూపాంతరమే ఒక వికృత రూపానికి తర్వాత దారితీస్తుంది. అందుకని అప్పటికప్పుడు తీసేయాలి. సో వాడిని చంపకపోయినా వాడిలో వచ్చిన వేరియంట్స్ ఉంటాయి కదా, ఆ వేరియంట్స్ అన్నిటినీ ఒక్కసారి అప్పటికప్పుడు దుర్గాదేవి తీసేస్తుంది. సో అట్లాగా మనం కూడా ఇలాంటివేవో వస్తుంటాయి. మనం ఏదో ఒక దాన్ని మానేద్దాం అనుకుంటే షుగర్ బదులు షుగర్ సబ్స్టిట్యూట్ చేసుకో, సిగరెట్ మానే బదులు నకోటిన్ తీసుకో, ఇంకోటి బదులు ఇంకోటి చేసుకో అని చెప్పి ఆ రూపాంతరాలు, ఆ లస్ట్ అనేది రూపాంతరాలు చేస్తుంటుంది. నువ్వు ఆ పని చేయట్లేదు, ఇంకోటి చేస్తున్నావు అని. సో ఆ ప్రిన్సిపల్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడైతే రూపాంతరం చెందో ఆ రూపాంతరం అప్పటికప్పుడు మనం తీసేయాలి. అప్పుడు ఇంకేమైంది? వాడు ఇంకా బలహీనపడిపోయాడు. ఈ మహిషాసుడు ఇంకా బలహీనపడిపోయాడు. సో నెక్స్ట్ ఏమైంది? చంపేసింది అప్పుడే. అయితే ఈ భాగవతంలో ఉంటుంది, దేవి భాగవతంలో ఏమవుతుంది? వాడు ఇంకా ఈ దుర్గాదేవి మీద రాళ్ళు రప్పులు అవి వేస్తూ ఉంటాడు. వేస్తూ ఉంటే ఈ వాడిని అప్పుడే చంపదు, దుర్గాదేవి చంపదు. నువ్వు రాళ్ళు వేస్తూ ఉండు, నేను మాత్రం కాసేపు మద్యం తాగుతాను. మీరు మ్యూట్ చేసుకోవాలండి, కాస్త మ్యూట్ చేస్తారా? సో మద్యం తాగుతూ నా మద్యం అయ్యేంత వరకు నేను నిన్ను చంపను, నువ్వు రాళ్ళేస్తూ ఉండు అని దుర్గాదేవి వాడిని ఏమి చంపదు అప్పుడే. అయితే ఇది మనం ఒక గురువు దగ్గర తెలుసుకోకపోతే ఏంటిది మందు కొట్టడం ఏంటి, మద్యం తాగడం ఏంటి, చీ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన భక్తిలో భక్తి చేస్తూ పోతుంటే ఏమవుతుంటుంది? అది మనకు ఒక టైంకి అష్టసాత్విక భావాలు వస్తాయి. అవేంటో తర్వాత చూద్దాం. అంటే భక్తి చేస్తూ పోతూ ఉంటే మనకు ఒక మద్యం తాగిన విషయం వస్తుంది. మద్యం తాగినట్టుగా ఒక స్టేజ్ వచ్చేస్తుంది. అంటే
ఇంకా భగవంతుడిలో ఎంత పిచ్చి అయిపోతుందంటే వాళ్ళకి ఇంకా ఇంకా ఒళ్ళు అనేది తెలియకుండా ఉంటుంది అది. సో అది అది అష్ట సాత్విక భావాలు అంటారు. అష్ట సాత్విక భావాలు. సో ఈ భక్తి అన్నది ఏం చేసుకుంటుంది, ఆ కామాన్ని మీద అటాక్ చేయకుండా, కామాన్ని అటాక్ చేయకుండా దాని బదులు ఆ భక్తి అనేది పెంచుకుంటూ పోతుంది. వాడు అటాక్ చేస్తున్నా సరే, ఎంతెంత అటాక్ చేస్తున్నా సరే, ఆ భక్తి అనేది పెంచుకుంటూ, పెంచుకుంటూ, పెంచుకుంటూ పోతుంది. ఆహ్, అటాక్ చేయడం వల్ల ఏమవుతుంది? అటాక్ చేస్తే ఏమవుతుంది? మనకి 18వ అధ్యాయం నుండి విషయేంద్ర సంయోగ జతగ్రే అమృతోపమం. ఎప్పుడైతే ఆ ఇంద్రియ విషయాలు ఆ కామానికి అటాచ్ అవుతాయో, రాగానే ఫస్ట్ ఏమవుతుంది? విషయేంద్ర సంయోగ తత్తగ్రే అమృతోపమం. టచ్ అవ్వగానే ఒక ఆనందం వస్తుంది. ఒక అమృతంలాగా ఉంటుందది. ఈ ఇంద్రియ విషయాలు ఆహ్, మన ఇంద్రియాలొచ్చి ఇంద్రియ విషయాలను టచ్ అవ్వగానే మనకు అందులో సుఖం లేదా అంటే సుఖముంది. ఏది ముందు ముందు సుఖముంది. తర్వాత విషం ఉంది. ఈ సంస్పర్శజాత్ భోగ దుఃఖ యోనివేతి. ఏదైతే భోగం ఇస్తుందో అదే దుఃఖాన్నిస్తాయి. స్పర్శ రాగానే మాత్రం సుఖం వస్తుంది. ఒక స్పర్శ రాగానే సుఖం వస్తుంది. సో, భక్తి తోటి మనం ఎప్పుడైతే ఆ కామం మనల్ని అటాక్ చేస్తుందో, కామం అటాక్ చేస్తుంది కదా! నేను కూడా పోయి చేస్తానని చెప్పి మీరు అటాక్ చూడ ఇది మీరు కోపంతో అటాక్ చేసినా సరే, ఎప్పుడైతే టచ్ అవుతుందో, టచ్ రాగానే మీకు అందులో స్వీట్‌నెస్ వచ్చేస్తుంది. విషేంద్ర సంయోగ తత్తగ్రేమృతోపమం. పరిణామ్య విషయమత సుఖం రాజసంస్కృతం. సో, మీరు అందుకని అది అటాక్ చేస్తున్నా సరే మనం చేయాల్సిన పనల్లా భక్తిని పెంచుకుంటూ పోవడమే. భక్తిని పెంచుకుంటూ పోవడమే. సో, అదే ఎంత భక్తి పెంచుకోవాలంటే మనకు అష్టసాత్విక భావాలు రావాలి. అదే దేవి మద్యం తాగడం అంటే. సో, భక్తిని అలా పెంచుకుంటూ అది అటాక్ చేస్తుంటుంది. భక్తిని పెంచుకుంటూ పోతుంటే ఒక టైం కల్లా ఏమైపోతుంది? ఆహ్, 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 వె ఆహ్, మన ఆహ్, ఈ మహిషాసుడు వీక్ అయిపోతాడు. ఫుల్‌గా వీక్ అయిపోతాడు. అప్పుడు ఒకేసారి భక్తి వచ్చేసి వాడిని చంపేస్తుంది. సో, అష్టసాత్విక భావాలు వచ్చేంత వరకు మనం కష్టపడాలి. ఏం చేయాలి? వాడి మీద అటాక్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికున్న సపోర్ట్ సిస్టమ్స్ తీసేయాలి. అవి అటాక్ చేయాలి. తర్వాత రూపాంతరాలొస్తాయి. రూపాంతరాలు తీసిపడేయాలి. ఈ డీప్ రూటెడ్ లస్ట్ మనం తయారు చేసుకున్న లస్టే అది. మనం చేసుకున్నదే అది. దాన్ని మనం తీయాలంటే మనం దాన్ని టచ్ చేయగానే మళ్ళా దాంట్లో ఏదో ఆనందం వచ్చేస్తుంది. మనకు కనిపిస్తుంది. ఉన్నట్టుగా కనిపిస్తుంది. మళ్ళా మనం కింద పడే ఛాన్స్ ఉంది కాబట్టి, అటువైపు మనం ఆహ్, ఎనర్జీ పెట్టకుండా, ఆ భక్తిని పెంచుకుంటూ పోతే, ఆ భక్తి అన్నదే ఆహ్, మన ఈ మహిషాసుని అంతం చేసేస్తుంది. అంతవరకు మన భక్తిని పెంచుకోవాలి. ఈ అష్టసాత్విక భావాలు ఏంటి అంటే, ఇవి ఉన్నాయి 8 చెప్పారు. స్తంభం అంటే బా మన ఆ భక్తిలో మన బాడీ స్టిఫ్ అయిపోతుంది. స్వేద్ మనకి చెమటలొచ్చేస్తుంటాయి ఆ భక్తి చేస్తుంటే. రోమాంచ్ నా భగవంతుడి నామం పెడుతుంటే ఈ ఈ మన వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. మనకి గొంతు గడగడలాడిపోతుంది. మాట మాట్లాడుతుంటే గొంతు ఆహ్, గడగ గొంతు ఆహ్, స్వరభేద్ అవుతుందది. క్యూర్స్ అన్నమాట. తర్వాత బాడీ షివర్ అవుతుంది. తర్వాత ఒక మన ఇవే మన కాంప్లెక్షన్ మారిపోతుంది. అశ్రు ఎందుకో మనకి నీళ్ళొచ్చేస్తాయి. భగవంతుడి గురించి ఆ పేరు వినగానే, ఆయన లీలలు చూడగానే నీళ్ళొచ్చేస్తాయి. ప్రళయ్ సమాధిలోకెళ్ళిపోతారు. సమాధిలోకెళ్ళిపోతారు. ఆ భగవంతుడి గురించి ఆలోచిస్తూ సమాధిలోకెళ్ళిపోతారు. సో, ఇవి అష్టసాత్విక భావాలు. అవి వచ్చేంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే, ఇంకా ఈ కామం అనేది పోతుంటుంది. కామం అనేది దూరంగా పోతుంది. సో, ఇది మహిషాసుని మనం ఎల్లగొట్టాలి. మనలో ఉన్న డీప్ లస్ట్‌ని ఎల్లగొట్టాలి అంటే చేయాల్సిన పని. సో, ఫస్టొచ్చేసి రాగద్వేషాలు. రాగద్వేషాలు మన మన ఇంటెలిజెంట్‌ని దెబ్బతీస్తాయి. మన తెలివితేటల్ని దెబ్బతీస్తాయి. ఆ తెలివితేటలు దెబ్బతీయడం వల్ల ఏది కరెక్టు, ఏది తప్పు అనేది మనం చూడకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్టొచ్చేసి లోభం. డీప్ కామం. ఆ కామం ఏం చేస్తుంది ఒక్కొక్కడికి ఒక్కొక్క డిగ్రీ ఉంటుంది. మహిషాసురు చాలా కొంతమందికి తీవ్రమైన కామం ఉంటుంది. కొంతమందికి వాళ్ళ సంస్కారంతోటి ఆ కామం తగ్గిపోయి ఉంటుంది. కొంతమందికి సంస్కారంతోటి దాగం పెరుగుతూ పోయుండొచ్చు. సో, అంతా మహిషాసురులాగానే ఉంటారని గాదు. ఎప్పుడైనా కథ చెప్పినప్పుడు ఒక ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్ జెప్తారు. ఏదైనా చెప్పినప్పుడు కొన్ని ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్ జెప్తారు. సో థట్ ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవ్వాలని చెప్పి. కాన్సెప్ట్ మైండ్‌లో ఉండాలని చెప్పి. అందరూ మహిషాసురులాగా అంత పవర్‌ఫుల్‌గా ఉంటారని గాదు. ఒక్కొక్కడికి అందరూ అంతే గదా! తాగుబోతులు ఉన్నవాడు కొంతమంది తీవ్రంగా తాగుతుంటాడు. ఎంత తాగేస్తాడంటే వాడికి తెలుసు.
నా అప్పులన్నీ ఉన్నాయి, నా ఇల్లు ఈఎంఐలు కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలని చెప్పి. కానీ ఆ తాగుడు మీద ఎట్లా కాళ్ళు వెళ్ళిపోతుంటుంటే ఇక వదులుకోలేడు, అంతా అలా వెళ్ళిపోతాడంతే. వ్యసనం కొంతమందికి ఈ కార్డ్స్ ఆడే వ్యసనం ఉంటుంది. ఆ కార్డ్స్ ఆడుతూ ఆడుతూ ఇల్లు కుంపలు కూలుతాయని తెలుసు. అయినా సరే ఆ వ్యసనాన్ని వదులుకోలేదు. సో, ఫస్ట్ ఏం చేయాలి? అవన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆ ఉన్న సపోర్ట్ సిస్టమ్స్‌ని తీసిపడేయాలి. సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ తీసిపేయాలి. సో, ఏమవుతుంది? ఓకే. నేనెళ్ళి కార్డ్స్ ఆడట్లేదు. నేనెళ్ళి క్లబ్‌లో కార్డ్ ఆడట్లేదు. కానీ కంప్యూటర్ మీద కార్డ్ ఆడతాను. ఈ కంప్యూటర్ మీద గేమ్ ఆడతాను. ఐప్యాడ్‌ల మీద గేమ్ ఆడతాను. రూపాంతరం చెందుతుందది. రూపాంతరం చెందుతుంది. ఓకే. నేను మందు కొట్టట్లేదు. బీర్ కొట్టట్లేదు. కానీ ఇంకోటేదో చేస్తాను. ఇంకోటేదో బంగు తాగుతాను. ఇంకోటేదో ఇది అవుతాను. ఇది మంచిదే, అది మంచిదే అని. ఏదో ఈత కల్లు తాగుతాను. అదైతే ఆర్గానిక్ చెట్టు నుంచి వచ్చిందే గదా! అని రూపాంతరం చెందుతుంది. అది ఇంటాక్సికేషన్ అదే ఉంటుంది లోపల. సో, ఆ రూపాంతరం అప్పటికప్పుడు చంపేయాలి. తర్వాత ఆ లోపల ఉన్న ఆ కామం వస్తున్న కొద్దీ ఎంతెంత కామం వచ్చినా సరే, ఆ కోరిక వచ్చినా సరే, దాన్ని పట్టించుకోకుండా భక్తి అనేది పెంచుకుంటూ పోవాలి. భక్తి అనేది పెంచుకుంటూ పోతే ఒక స్టేజ్‌కొచ్చేసరికల్లా అది ఆటోమేటిక్‌గా చచ్చిపోతుంది. ఇది మన ఒక డీప్ లస్ట్‌ని ఎదుర్కొనే విధానం. అయితే వీటికంటే స్ట్రాంగ్ ఇంకోటుంది. వీటికంటే స్ట్రాంగ్ ఇంకోటుంది. అదేంటి? శుభాశుభాలు. శు శుంభు, నిశుంభ. శుభము, అశుభము. ఇదొస్తే నాకు శుభం అవుతుంది. ఇదొస్తే నాకు అశుభం అవుతుంది అని ఒక ఫీలింగ్ మనకి. ఇది నాకు రావాలి. ఇదొస్తే నాకు శుభము. అదొస్తే నాకు అశుభం అన్నది ఈ 2 శుభ, అశుభాలు ఈ రెండిటిని గూడా శుంభు, నిశుంభు అని చెప్పి ఈ రెండిటికి రాక్షసులని పేరు పెట్టారు. ఈ శుంభు, నిశుంభులు అనే రాక్షసుల్ని మనం ఇది శుభము, అది అశుభం. ఆహ్, శుభ, అశుభని వదిలేసి నువ్వు నా పైన మనసు పెట్టుకో అన్నాడు గదా! ఈ శుభ, అశుభాల్ని దాన్ని గూడా ఎలా మనం వదిలించుకోవాలి అన్నది గూడా ఒక పెద్ద కథ. ఇది కొంచెం పెద్ద కథ. మనం మండే రోజు చూద్దామండి. అయితే మనం ఇప్పటివరకు చూసినవన్నీ ఒకసారి మనం చూస్తే ఈ నేచర్ ఆఫ్ లస్ట్ వచ్చేసి మనం చదువుతారండి ఇవన్నీ ఇక్కడ శ్లోకాలు? మనకింకా 5 నిమిషాలుంది. మీరు చదువుతారా? క్వెషన్. క్వెషన్స్. చెప్పండి. సార్ ఇప్పుడు ఇది లోభం గురించి అయితే టాపిక్ చెప్పారు. ఏదైనా ఒక పనిలో డీప్ గా వెళ్తే దాని నుంచి ఇది ఎవాల్వ్ అవుతుందని. ఈ చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని మనకున్న నెగటివ్ హ్యాబిట్స్ ఆర్ నెగటివ్ కామం, మందు ఆర్ డ్రగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇంద్రియాలకి ఇన్స్టాంట్ యాక్టివేషన్ ఇచ్చేది డెఫినెట్లీ కెన్ అండర్స్టాండ్ సార్. బట్ అదర్ సైడ్ మనం చేసే పని కూడా అప్పుడప్పుడు చాలా డీప్ గా వెళ్ళిపోతే ఏదో మన వర్క్ కానీ కుడ్ బి రీసెర్చ్ పాజిటివ్ సైడ్, అంటే మనం డైలీ చేసే పని కానీ దానాలు కానీ ఉన్న మంచి హ్యాబిట్ కూడా నేను చూసాను. గాన్ త్రూ ద సైకిల్స్ వేర్ అందులో కూడా డీప్ కి వెళ్తే దాని ఆ వర్క్ బట్టి మళ్ళీ చాలా అసోసియేషన్ బిల్డ్ అవుతుంది. అంటే చాలా టైట్ కప్లింగ్ మొదలవుతుంది ఆన్ పాజిటివ్ థింగ్స్. నెగిటివ్ థింగ్స్ డెఫినెట్లీ బ్యాడ్, బట్ పాజిటివ్ థింగ్స్ లో దైవీ గుణాల్ని పెంపొందించే ఏదైనా సరే మనం భగవంతుడి వైపే తీసుకెళ్తుంది కాబట్టి అప్పుడు తప్పు లేదండి. దైవీ గుణాలతో తప్పు లేదు. ఆసురీ గుణాలతోటే ప్రాబ్లం. ఇవన్నీ ఆసురీ గుణాలు. ఆసురీ గుణాలు ఎప్పుడైతే ఆసురీ తత్వాన్ని మనకి చేస్తుందో, సెల్ఫిష్, నా ఆనందం, ఇది చేస్తే నాకు ఆనందం, అది చేస్తే నాకు ఆనందం అని ఎప్పుడైతే అనుకుంటామో అది లోపానికి దారితీస్తుంది. అదే మీరు దై దైవం అంటే లైటింగ్. దే ఆర్ కాస్టింగ్ లైట్ ఆన్ అదర్స్, దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. దేవత అంటే అది. సో, దైవీ గుణం ఎప్పుడైతే 10 మందికి ఉపయోగపడే గుణం ఉందనుకోండి, ఆ భగవంతుడు ఏం చేస్తాడు? నేను చేసే పని వీడు చేస్తున్నాడని చెప్పి మనకి ఇంకా స్ట్రెంత్ ఎక్కువ ఇస్తాడు మనకి. మీరు దానాలు చేస్తున్నారనుకోండి, అరే నేను చేస్తున్న దానాలు వీడు చేస్తున్నాడని చెప్పి మనకు డబ్బులు ఎక్కువ ఇస్తాడు. ఓకే. రాంబాబు గారు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. వెరీ గుడ్. సో, మనకి ఇది ఫస్ట్ డిసిప్లిన్ తెచ్చుకోవాలండి. యుక్తాహార విహారస్య యుక్త చేతస్య కర్మసు. ఆ డిసిప్లిన్ ఒక్క ఇంద్రియంతో కాదు, అన్ని ఇంద్రియాలతో తీసుకోవాలి. అది రాగానే ఏమవుతాయి? ఈ ఈ మిగిలిన ఈ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ పోతాయి.
ఎప్పుడైతే సపోర్ట్ సిస్టమ్ పోతుందో ఆ కామం అనేది ఆటోమేటిక్గా పోతుంది అది. ఓకే, సో ఒక్కటి చూడాలి మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఈ లైక్ డిస్లైక్, రాగద్వేషాలు మరియు ఈ లస్ట్, ఈ కామం విషయాల్లో ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం ట్రై చేస్తుంటామో అది మన అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాయి, అవి అవి ఎందుకు వస్తాయంటే ఇంద్రియ వస్తువులు ఆనందం ఉంది అన్న అపోహలో, ఆ అజ్ఞానంలో మనకు అది వస్తుంది. ఆ మెంటల్ స్టేట్ నుంచి బయటపడాలంటే ఆ భక్తి ద్వారానే మనకి ప్రయత్నం చేయాలి. అది దూరం చేయాలంటే మనం ఆ భక్తి ద్వారా చేయాలి. అయితే ఒకటి ఉంది, ఇవేం చేస్తాయి, మనం ఎప్పుడైతే భక్తి చేస్తుంటామో ఇవి రాగద్వేషాలు విష్ణుమూర్తితో కొట్లాడాయి, అలాగా ఈ మహిషాసుడు దుర్గతో కొట్లాడాయి. సో మనం భక్తిని తీసుకొస్తుంటే ఆ భక్తినే వెళ్ళగొట్టేస్తుంటాయి ఇవి రాగద్వేషాలు. తర్వాత ఈ కామం వచ్చేసి భక్తి చేస్తుంటే ఏం చేస్తావు ఈ భక్తి, ఎంతసేపు చేస్తాం ఈ భక్తి, ఇలా చేస్తున్న వాళ్ళందరూ ఏం పొడుచుకుపోయారు వాళ్ళందరూ అని చెప్పి ఆ భక్తిని దూరం చేయడానికి ట్రై చేస్తాయి ఏవి, ఈ రాగద్వేషాలు, ఈ కామము. భక్తితోటే కొట్లాడతాడు, దుర్గతోటే కొట్లాడతాడు మహిషాసుడు, విష్ణుమూర్తితోటే కొట్లాడతాడు ఈ రాగద్వేషాలు. సో ఇవన్నీ ఈ స్పిరిచువాలిటీని, భక్తిని దూరం చేస్తుంటాయి. అవి వెళ్తున్న కొద్దీ చిచి అని చెప్పి దూరం చేస్తుంటాయి. మనం పుష్ చేసుకోవాలి మనంతా మనం కొంచెం పుష్ చేసుకోవాలి. లేకపోతే ఈ భక్తిని అన్నది అవి వెలగొట్టడానికి ట్రై చేస్తాయి. ఏవి, ఈ రాగద్వేషాలు, ఈ కామలోభాలు మనకి భక్తిని దూరం చేస్తాయి. అయితే శుభాశుభాలు ఉన్నాయి, అవి శుభాశుభాలు ఏం చేస్తాయి, అది భక్తిని కంట్రోల్ చేయాలనుకుంటాయి. ఈ శుంభ నిశుంభులు ఏమంటారంటే ఈ కౌశికి అనే ఆ భక్తి స్వరూపాన్ని చూసి నువ్వు మమ్మల్ని పెళ్లి చేసుకో అంటాడు. సో దే యూస్ భక్తి యాజ్ అ మీన్స్ టు అచీవ్ ద వరల్డ్లీ థింగ్స్. ఈ శుభాశుభాలు ఏం చేస్తాయి, మనం చేస్తున్న పనే, మన గుడికి వెళ్ళిపోయి 10 రూపాయలు డబ్బులు వేసి ఆ డబ్బులతోటి దేవుడా నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, నాకు ఒక 1,00,000 రూపాయలు ఉద్యోగం కావాలని, లేదా నీకు 100 రూపాయలు ఇస్తున్నాను, నాకేదో ఇదేదో తెచ్చిపెట్టు అని చెప్పి. సో వీ వాంట్ టు యూస్ ద భక్తి టు గెట్ వరల్డ్లీ థింగ్స్, ఈ శుంభ నిశుంభులు కూడా భక్తిని వాడుకొని భక్తిని దూరం పెట్టట్లేదు. నన్ను పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు కొట్లాడట్లేదు, నన్ను పెళ్లి చేసుకోండి. ఈ భక్తి వాళ్ళతో కొట్లాడింది, వాడొచ్చి కొట్లాడలేదు. సో శుంభ నిశుంభులు వచ్చేసి దే ఆర్ నాట్ అపోజ్ టు భక్తి, దే ట్రై టు మ్యారీ భక్తి, బట్ ఫర్ దేర్ సెల్ఫిష్ నీడ్స్. సో ఇలాంటి శుభాశుభాలను మనం నుంచి విముక్తి పొందాలి అంటే మనం చేయాల్సిన సాధన ఏంటి, అనేది మనం మండే రోజు, సోమవారం రోజు చూద్దాం. సో ఇప్పటికి 2 చూసాం. ఒకటి రాగద్వేషాలని ఎలా బయటకు రావాలని చెప్పి, కామలోభాల నుంచి ఎలా బయటకు రావాలని చెప్పి, ఈ శుభాశుభాల నుంచి బయటకు ఎలా రావాలి. ఈ 3 కనుక కరెక్ట్గా సాధన చేసేస్తే మనకి ఇంకా మన సాధన అనేది చక్కగా అయిపోతుంది. అది మనం సోమవారం రోజు చూద్దాం. రాధే రాధే. రాధే రాధే బ్రదర్. రాధే రాధే. రాధే రాధే. రాధే రాధే. జై శ్రీకృష్ణ గురువు గారు. రాధే రాధే. రాధే రాధే.